वजीर व रुकनी असेंबली सिद्दीपेट हरीश राव ने कहा कि किसानों के कर्ज की माफी के मामले पर वजीर आला रेवंत रेड्डी का असली चेहरा सामने आ गया है। हरीश राव ने कहा कि धोखाधड़ी रेवंत रेड्डी का है और गुनाह कांग्रेस पार्टी का है। हरीश राव ने जंगांव जिले मुस्तखर में बीआरएस के ज़ेर एहतमाम मुनक़िदा एहतजाजी धरना में शिरकत की और खिताब किया। उन्होंने कहा कि रेवंत रेड्डी ने जंगांव आकर कोमोरापल्ली मिलने में वोट दिया और कहा कि वो 15 अगस्त तक किसानों के कर्ज माफ कर देंगे। हरीश राव ने सवाल किया कि क्या किसी शहर में 100% कर्ज माफी हुई है? अभी तक 22 लाख लोगों को कर्ज माफी नहीं मिली है। उन्होंने याद दिलाया कि कांग्रेस के उज़रा ने खुद भी इस बात का एतराफ़ किया है। उन्होंने कहा कि कर्ज की माफी मुकम्मल नहीं हुई है और यादगिरी गुट्टा में नरसिम्हा स्वामी से तेलंगाना के लोगों को बचाने की इल्तिजा की है। अगस्त के महीने में भी देहात के तालाब नहीं भरे हुए हैं और उन्होंने कहा कि रैतु बीमा और रैतु बंधु देकर तालाबों को लबरेज करने का सहरा केसीआर के सर जाता है। हरीश राव के हमरा रुकनी असेंबली पी राजेश्वर रेड्डी के अलावा दीगर मुकामी बीआरएस कायदीन मौजूद थे। కాంగ్రెస్ పార్టీ నైజం ఈ రకంగా ఏం జరుగుతుందో మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు। కార్యకర్తలతో కూడా మనం ఒకటే గ్రామ గ్రామాన టామ్ టామ్ చేయండి, ఇంటింటికి పోయి రుణమాఫీ కాని వాళ్ళ వివరాలు సేకరించండి। ఆ వివరాలు పల్లా రాజేశ్వరన్నకి ఇవ్వండి। మేమందరం కలిసి చీఫ్ సెక్రటరీకి ఇచ్చి ప్రభుత్వం మెడలు వంచి రుణమాఫీ అయ్యేదాకా మీ పక్షాన పోరాడతాం। పెదరామన్ చెల్ల గ్రామంలో రుణమాఫీ కాని 29 మంది రైతులకు కాలేదు అని మా కార్యకర్త ఈ వివరాలు తీసుకొచ్చింది। ఈ 99 కాదు ఇంకా 30 ఉన్నాయి అంటున్నారు। సో ఈ రకంగా అన్ని గ్రామాల్లో మీరు తీసుకురండి। ఈ అసెంబ్లీని స్తంభింపజేస్తాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం। ఖచ్చితంగా రుణమాఫీ జరిగేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది। ఇంకో మోసం జరిగింది, మీరు గమనించిందో లేదు। జరగాల్సింది 42 లక్షలు, జరిగింది 20 లక్షలు। ఆ 20 లక్షలు కూడా ఏం చేసిండ్రు, డిసెంబర్ 7వ తారీఖు దాకానే మిత్తి కట్టిండ్రు। నువ్వు డిసెంబర్ 7 నాడు ఇస్తాను మోసం చేసి నువ్వు ఆగస్టులో ఇచ్చి 8 నెలల మిత్తి రైతులకు కట్టమంటున్నావు। 8 నెలల రైతులు మిత్తి కడితేనే బ్యాంకులు క్రాప్ లోన్ రెన్యువల్ చేసి మళ్ళీ కొత్తగా పైసలు ఇస్తారు। మోసం రేవంత్ రెడ్డి, పాపం కాంగ్రెస్ పార్టీ। మరి రైతులు ఎందుకు వడ్డీ కట్టాలి అంటున్నాడు, రైతులు ఎందుకు మిత్తి కట్టాలి అని అంటున్నా। ఇది పూర్తి రుణమాఫీ అవుతుందా? పాక్షికం అవుతుంది। మీ వడ్డీ రైతులతో కట్టిస్తే అది పూర్తి రుణమాఫీ కాదు, అది పాక్షిక మాఫీ అవుతుంది। నీది కదా తప్పు। 9 తారీఖు చేస్తా అని